హాయ్ మమ్మ, ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు సాంబార్ చేస్తుండా. సాంబార్ చాలా ఇంతవరకు మన వీడియోలో లేదు సాంబార్. ఈరోజు సాంబార్. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలాకు కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట సాంబార్. మునక్కాయ, సొరకాయ, క్యారెట్ అన్నీ వేసి సాంబార్ చేస్తున్నా. సరే వచ్చేయండి, సాంబార్ తీసుకుందాం. రండి, నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. రండి. వచ్చారా? ఫస్ట్ టమాటాలు కోసుకుందాం. పెద్దవి తొడుము తీస్తా, ఎప్పుడు తీస్తా. ఏది మాట్లాడుతున్నా సరే తొడుము తీస్తా. అంటే అంత అలవాటు అనమాట. పెద్ద పీసులు చేసుకుందాం. తీసుకుంటుంది. టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు పప్పు వేసుకుందాం. కందిపప్పు 2 గ్లాసులు. నిండా కాదు, కొద్దిగా వేసేదిగా చాలు. దాన్ని చక్కగా కడుక్కుందాం. 2 టైం కడుక్కుందాం. కడుక్కుందాం కాదు, కడుగుతా. 2 సార్లు కడుగుతా. ఈరోజు మా నవీన్ తీయలేదు, ఇంకా రాలే. మా నవీన్ బయటికి పోయి ఇంకా రాలే. మంచినీళ్ళు పట్టుకొని వస్తా. అక్కడ ఉండే మంచినీళ్ళు పట్టుకొని వస్తా. బేలు కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని వచ్చిన. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఒక టమాటా, ఇంకా ఏమైనా బేలు టమాటా అంతే. ఏంటి బావా? క్యారెట్ పొడుగు వేసి పొడుకోద్దు, పొడుగు ఆడిపోయిపోతాం. సొరకాయ అన్నీ ఇక్కడ చూసుకోండి. ఇది లూజ్ ఉంటుంది. ఇది మంచిగా స్టవ్ ముట్టించుకుంటున్నానండి. ఓకే, ఇంకా పప్పు ఉడుకుతూ ఉంటుంది. అంతలోకి మనం క్యారెట్, సొరకాయ, మునక్కాయ అవన్నీ చూసుకుందాం. రండి. బావా ఎక్కడా? రా రా, కోసేద్దాం. రా, ఓ శాఖ తీసుకురా. కొన్ని పేట ఇది కోసి నేను సొరకాయలు వస్తాను. తాలింపు ఒక ఉల్లిగడ్డ కడిగిన బయట పెట్టు. బయట కూడా పెట్టాలి. ఒకరు చేతికి మన తడి అంటకూడదు. దానికి మన కట్టి ఏం కాదు. ఉల్లిగడ్డ పోయమంటే జలంలో పోయాడు. ఎందుకంటే ఆయన కళ్ళకి నీళ్ళు వస్తాయంట. మనకు వచ్చినా పర్వాలేదు. చూస్తున్నాడు చూడు, అన్ని నిజాలు చెప్తావా వీడియోలో? ఏదో నేను దాగుడు మొదలు ఆపుతుంటాడా అనుకుంటున్నాడు. కానీ నిజమన్నది ఎప్పుడైనా బయట పడాల్సిందే. కొద్దిగా లేట్ అయిద్దాము కానీ బయట పడాల్సిందే. నిజం నిప్పు లాంటిదా? నిజం నిప్పు లాంటిది. చూడు, ఆయనే చెప్తున్నాడు. అలాగా ఇంతలా వచ్చానా? అంతలా రెండు నాకు నేను గుండ్రం చేయమంటా ఉండా. ఇట్లా గుండ్రగా బాగుంటాయి.
మునక్కాయ కొద్దిగా ముదురుగుంది. పొక్కు తీస్తే బాగుండదు, ఇట్లా ఉడకబెట్టినా బాగుంటుంది. కానీ ముదురుగుందని పొక్కు తీసినాం అనుకో మెత్తగా అయిపోద్ది, బాగుండదు. ఏం పర్వాలేదు, ముదురులో ఒక మంట ఎక్కువ తెలిస్తే బాగా చేస్తుంది. మూడు బాగా చేద్దాం. సాంబార్ సూపర్ చేస్తా, నేను చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఎంతమంది ఎన్నో రకాలు చేస్తారు, కానీ నేను ఇట్లా చేస్తాను. ఇట్లా చేసి చూడండి. ఏమేమి వేస్తారో సాంబార్లో? సొరకాయ, మునక్కాయ, క్యారెట్ ఇన్ని వేసి సాంబార్ చేస్తాను. సూపర్ సాంబార్ చేస్తా. సరే కట్ చేసి. సరేనండి, నీళ్ళు పోసుకున్నా. ఒక చెరువులో ఒక డాకాలో ఒక 2 చెంబులు నీళ్ళు, 2 లీటర్లు నీళ్ళు పోసుకున్నా. అవి కాగనిద్దాం, ఎందుకంటే వాటిలో మునక్కాయలు వేసి ఉడకబెడతాను అన్నమాట. అవి కాగని అంతలేక మనం మునక్కాయలు కడుక్కుందాం. నేను సొరకాయ కడిగే కట్ చేసిన, మునక్కాయలు మాత్రం కడుక్కుందాం. వెనక దేవేసుకోవాలి, యువతల గిన్నెలోకి చేతితో తీసి వేసుకోవాలి. చేద్దాం. చేద్దాం, అయ్యే ఉడుకుతుంటాయి. అది ఇంకా కాగలేదు కానీ సరే వేసేద్దాం, ఏం పర్వాలేదు. అయ్యే ఉడుకుతాయి. ఫస్ట్ ఒట్టి ప్లెయిన్ వాటర్లో మునక్కాయ ముక్కలు వేస్తుండ. ఇంకా ఉడకనిద్దాం. సరే తర్వాత కలుద్దాం. సరే రండి, మునక్కాయలు ఉడుకుతున్నాయి. ఎంతవరకు ఉడికినాయి చూసుకుందాం రండి, వచ్చేయండి. చూపించు. ఒక్క మంట ఇప్పుడే తెరులుతుండే, ఇప్పుడే ఉడుకుతుండే, స్టార్ట్ అయింది ఉడకటము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. చిన్న స్పూన్లు అంతే. ఉప్పు ఇప్పుడే వేయాల. సొరకాయ వేసినాక వేయద్దు, సొరకాయ ఎక్కువ పీల్చుకుంటుంది ఉప్పు. ఈ కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, ఈ కొద్ది తక్కువ పీల్చుకుంటాయి, అందుకని ముందే వేసేయాల. అర్థమైంది కదా? ఈ మెత్తగుంటాయి కదా, గబ్బకి వేసిందంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అది. ఇంకొక మంట అంటే ఇంకొక నిమిషం ఉడకాల. ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మనం సొరకాయ ముక్కలు వేసుకున్నాం. చాలా కష్టమే సాంబార్ అంటే, అంత ఈజీగా ఉండదు. దీనికన్నా చికెన్ చేసేది నయ్యము, తొందరగా అవుతుంది. కానీ చూపెట్టాలి కదా మీకు. నేను చాలాసార్లు చేస్తూనే ఉంటా, కానీ మీకు చూపించను. సాంబార్ కూడా చూపిస్తాము అని ఒకసారి పెట్టుకున్నాం. 1 మినిట్ లేకపోతే వేసి మట్టి తొందరగా ఉడికిపోతాయి. అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి మునక్కాయలు. 1 మినిట్ అయిన తర్వాత వేస్తే మొత్తం కరెక్ట్గా ఉడికిపోతుంది. పప్పు ఉడికింది, ఒకే ఒక విజిల్, ప్రెజర్ పోతుంది. సైడ్ పెట్టుకుందాం. చూసుకుందాం మునక్కాయ మాత్రం చాలు.
2 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు మనము సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఎంతనే మనము ఇట్లండి కొంచెం ఇప్పుడే పని. ఇది సాంబార్ పొడి. నేను ఎక్కడ పసుపు కారం నేను ఎక్కడ వేయలేదు, వేయను కూడా. ఇంకా ఇదే సాంబార్ పొడి. పసుపుకి ఇదే, కారంకి ఇదే. అవి వేస్తే ఇవి అయిపోద్ది, రెడ్గా వేస్తే బాగుండదు. రెండింటికి ఇది ఒకటే. ఎన్ని ఉంటుంది? 3 టీ స్పూన్లు సాంబార్ పొడి. మీరు చేసే సాంబార్ను బట్టి. ఇవే పసుపు కారం నేను మంచిగా దగ్గర చెప్పాయి. ఒక్క నిమిషం ఉడకనిద్దాం. ఒక్క నిమిషం ఉడకనిద్దాం. అది చేసినవా? ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకునేసరికి అది ఉడికిపోద్ది. అయ్యో ఆయిల్ పోయింది కదా, సరిపోద్దులే. వంద గ్రాముల ఆయిల్, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు కావాలి. ఆవాలు ఏడున్నాయి? అది వేగేసరికి చూడండి, ఫస్ట్ ఆయిల్ పోసిన, కళాయి పెట్టిన, ఆయిల్ పోసిన. అయ్యో మన స్టవ్ ముట్టేయలేదురా, చూపెట్టాం. స్టవ్ ముట్టేయలేదు నేను. ఏంది చల్లగా ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం 1 మినిట్ దాకా అట్నే ఉండాలి. ఏం చేద్దాం? ఏం చేశారండి? ఏంటి వంటలు మీ? ఏదో కొద్దిగా బేజారు. మావాడు ఇంకా రాలేదు. వస్తాను అన్నాడు, రాలేదు. నాకు అడిగితే కొద్దిగా బేజారు. నీళ్ళు ఉన్నాయి, మనం ముందే ముట్టించుకోలేదు కదా. ఇంట్లో నీళ్ళు ముందు ముట్టించుకోకపోతే నీళ్ళు బాగుపోతే పెట్టుకొని ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం? తక్కువ ఆవాలి కదా, తక్కువ ఆవాలి కాదు. వెజ్ కూరలలో ఎప్పుడైనా ఆవాలి. తక్కువ ఉల్లిగడ్డ వేసేద్దాం. అత్యంత అనేది తగ్గిపోద్ది. చూడు, తగ్గిపోద్ది. ఎప్పుడన్నా చెప్పి అంటుంటే తక్కువ ఆవాలు, ఉల్లిగడ్డ వేసుకోండి. ఇప్పుడు అంటుండే అందు విజ్ఞానం మీకు చేసేది 30 ఇయర్స్ వంటలు. చూడండి ఎట్లా ఉడుకుతుందో. చక్కగా ఉడుకుతుండే ముక్కలు. ఏ ముక్కలు? మునక్కాయ ముక్కలు అండ్ సొరకాయ ముక్కలు. అట్నే ఉడకని. కొంచెం పైన కదా ఉల్లిగడ్డేసి ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి. పప్పులు లేసి జీలకర్ర ఎక్కువ పడుతుంది. ఇది కూడా పప్పుే కదా, పప్పు అన్నట్టే కదా. 2 స్పూన్లు జీలకర్ర. చూడండి ఎంత చాలా ఉంటుంది. శనగపప్పు, మినపప్పు ఇది 1 స్పూన్ చాలు. ఇప్పుడు మనం చూడండి క్యారెట్ చూపినాక. క్యారెట్ నేను ఇక్కడ వేస్తుండా తాలింపులో. అక్కడ వేయకూడదు, తప్పగా ఉంటుంది. ఇక్కడ వేస్తా.
ఈ వేయకూడదు, ఇట్లనే ఉండాలి. ఉల్లిగడ్డ ఇట్లా ఉన్నప్పుడే వేయాలి, ఎందుకంటే మనకు అవి అన్నీ కలిసి ఎగుతాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, మంచిగా అవి అట్ట యాగనియండి. 7 ఉడుకుతున్నాయి, అవి 7 తెగుతుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? పప్పులో ఏమీ లే, ఉట్టి టమాటా పప్పే. చూసారు కదా, చూడండి. కొత్తిమీర, కరివేపాకు ఎక్కడ వేయను అనుకుంటారా? వెజ్లలో వేస్తా, నాన్ వెజ్లో లేను. నేను చెప్తే ఎవరు వినట్లేరు, చాలామంది వినట్లేరు. కరివేపాకు నాన్ వెజ్లో వేయద్దంటే ఇక చెప్తే మేము వింటామా అని అనుకుంటారు, కానీ ఎప్పటికైనా నిజం తెలుసుకుంటారు. కొడుకుతుందమ్మా, ఒకట ఎంత ఉడికింది. మా ఇంటికి పప్పు మెత్తగా ఉండకూడదు, ఉడకాల, కానీ ఇట్లా ఇచ్చుకొని ఉండాలి పప్పు మా ఇంటికి. ఇంకా ఎనపనీడు అంటే మెత్తగా ఉడుకుతుంది. అసలు కొంచెంసేపు 5 నిమిషాలు మగ్గాలి. ఇవి 5 minutes. ఇప్పుడు 1 minute అయింది, ఇంకా 4 minutes. నీళ్ళతో ఉన్నాయి పట్టక. చూడ కొంచెం సాల్ట్ వేసుకున్నాం, మెత్తతుప్పు. ఇక్కడ అక్కడ పట్టదు, ఇక్కడే వేయాలి కొంచెం. అందులో వేసుకున్నాం కదా, కొద్దిగా చాలు. ఇది క్యారెట్లలో ఇంకా 2 minutes. 2 minutes అట్లా చూసి జల్దీ చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఎక్కడ దాకా వచ్చింది ఇవాళ? ఎక్కడ దాకా వచ్చింది? మగ్గుతున్నాయి, మగ్గినాయి. ఏంటి ఏం మగ్గినాయి? రా దగ్గరికి రా. క్యారెట్ మగ్గినాయి. నేను ఏంటి మిరపకాయలు క్యారెట్ వేసినాక ఎండుమిరపకాయలు వేసినా కదా, అయినా సరే మాడిపోతుంది. కొంతమంది డైరెక్ట్ ఆయిల్లో వేస్తారు, అవి ఎట్లా ఉండాలా మీరే చెప్పండి. నీకే తెలియాలా ఉండడానికి. అదే మరి, క్యారెట్ వేసినా కూడా మాడిపోతుండే. చూడండి, కరిగి పెట్టుకున్నా. అడ్డంగా తీయాలనా? అడ్డం తీయాలి. చూపి జడ చూపి. మంచిగా కడిగి పెట్టుకున్నది కొత్తిమీర. కూడా అక్కడ సాంబార్ తెలియనట్టే అంటే నువ్వు గొడవ కదా నేను చేసేది. చూడండి, సగం ఇక్కడ ఉడికే దాంట్లో సగం ఇక్కడ. మునక్కాయలు అందరూ ఉడుకుతున్నాయి. అందులో సొరకాయ మునక్కాయ ఉడుతుంది. చూడండి, 3 కొమ్మలు అన్నీ కలిసి. 2 కొమ్మలు ఇక్కడ, కొమ్మలు కాదు, రెమ్మలు. 2 రెమ్మలు ఇక్కడ, 1 రెమ్మ అక్కడ సాంబార్లో. లింగు వేద్దాం. సాంబార్ లింగు కూడా వేస్తాం. ఎప్పుడు ఏమి నువ్వు ఎట్లుండవు, ఎప్పుడు ఇంగు వేయాలా బాగుంటుంది, బాగుంటుంది అంటావు. ఇవాళ ఇంగు వేస్తారా అని అంటుంది. ఎట్లా నేను ఇది కూడా అంతే. ఇందులో కొంచెం పన్నే పడట్లే, చిన్న బొక్క.
పడుతుంది. పడుతుందా? కొద్దిగా పడుతుంది. ఇందులో సగం ఇదే అంత ఇది నేను ఏడ చూడలేదు అనుకుంటారా. ఇక్కడ చూడండి పడుతుంది బాగానే పడుతుంది. పల్లెదులే బాబా. అది ఎంత వేసినా స్మెల్లే ఉండట్లేదు అసలు. పేరుక ఇంగువనే కానీ ఎంత వేసిన వాసన రాదు, పాటు రాదు. అయింది, మగ్గింది, చక్కగా మగ్గింది. క్యారెట్లు, ఉల్లిగడ్డలు, అందులో వేసిన దినుసులు మొత్తం, తాలింపు గింజలు మొత్తం మగ్గింది చక్కగా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇక్కడ పెట్టుకున్నాం కదా పప్పు, సరిగా రుబ్బని పప్పు, అది ఇందులో వేసేద్దాం. చూడండి, మెత్తగా ఉడిపోయింది పప్పు. నీకే మెత్తగా తీసుకున్నాను కదా. ఒక్క ఇచ్చి వేస్తేనే ఒక్క ఇచ్చితే ఉడిపోతుంది. పెద్ద గిడ్డ తీసుకుంటా వేసినా కదా. ఇప్పుడు ఇది బంద్ చేసుకొని చూసి దగ్గర చూసి బాగా సూపర్ సూపర్ సాంబారు. ఒక్కసారి మసిలితే చాలు అట్లా. ఉడికినాయి, అన్నీ ఉడికినాయి. ఇంకొకరు ఉడకాలి. రెండు కొంచెం ఒక 2 minutes ఉడకాలి అంతే. చూడు ఎట్లా ఉడుకుతుండే చాలు. అందులో బట్టి మనము కొద్దిగా ఉడక ముందే బంద్ చేసుకోవాలా. ఎందుకంటే బంద్ చేసినా కూడా ఉడుకుతూనే ఉంటుంది, ఆ వేడి అట్నే ఉంటుంది. మనం అంతా పూర్తిగా ఉడికినాక బంద్ చేసినాం అనుకో, ఆ వేడి తగ్గిపోయేసరికి మెత్తగా అయిపోతుంది. అందుకని కొద్దిగా ఉడకక ముందే బంద్ చేసుకోవాలా. సరేనా? ఉప్పు చూసుకుందాం. పులుసేలు చూడండి, పిసికి పెట్టుకొని ఉంటాం కదా, అది ఒక 2 స్పూన్లు చాలు. ఎక్కువ వద్దు, పుల్లగున్నా బాగుండదు, కరెక్ట్గానే ఉండాలి. పుల్లగుంటే రుచి మొత్తం బాద్ది. ఉప్పు చూస్తా ఉండు. బాహుబలి ఉంది సాంబారు. కొద్దిగా ఉప్పు తక్కువ. ఒక్క నిమిషం అంతే, మరీ కూరకూడదు. బస్ 1 minute ఆగి వచ్చేద్దాం. చూడండి అయింది, 1 నిమిషం అయిపోయింది. చక్కగా ఉడికింది సాంబార్. క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు. సరే, ఉప్పు చూసుకుందాం. మళ్ళీ చూద్దాం. నేను వచ్చినా కానీ మళ్ళీ సరిపోయింది చూసుకోవాలి కదా. ఇంకా తక్కువే, ఇంకొక స్పూన్ పడుతుంది. ఇప్పుడు సరిపోద్ది. సాంబార్ పెరుగుతుంది కదా, ఉప్పు పడుతుంది. అయిపోయిందండి, దించేద్దాం. ఆఫ్ చేస్తుందా? కాదండి, భోజనం చేద్దాం. భోజనం చేద్దాం. లైట్ వెలుగుతుంది, షాక్ కొడుతుందంట. బంద్ చేసి పెట్టి తర్వాత వేస్తా. చూడండి, రైస్ అక్కడ సాంబార్ చేసుకుంటేనే ఇక్కడ రైస్ చేసేసిన.
నాకు చపాతీలు తర్వాత తింటా. బాగా కాలుతుంది, కొద్దిగా కావాలి. మా బావకు మునక్కాయ ముక్కలన్నా సొరకాయ ముక్కలన్నా బాగా ఇష్టం, తింటూనే ఉంటాడు. అది ఏమో మూత 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 వరకు తర్వాత వేసుకో. ఇది ఇప్పుడు కొద్ది పలసగా ఉంది, కొద్ది చల్లారితే చిక్కగా అయింది. కందిపప్పు కదా, చల్లారితే చిక్కగా అయిపోద్ది, అందుకే కొద్ది పలసగా ఉండాలి. సరే అన్న, సరే. సొరకాయ ముక్కలు భలే ఉండే ఇవాళ. సూపర్. క్యారెట్ కూడా బాగానే ఉన్నాయి. క్యారెట్ ముక్క భలే తీయగా ఉంది. క్యారెట్ తీయగా మంచిగా నూనెలో వేయించిన చూడు, నూనెలో ఫ్రై చేసిన ఎట్లుంది, బాగుంది. నచ్చింది రెడీ. మునక్కాయ పప్పు నచ్చిందా? సూపర్గా ఉంది. ఓకే, తినండి. చాలు చాలు చాలు. డాడీకి సాంబార్ ఇది పప్పు కింద ఉండదు, గట్టి తీసి. ఇది ఇప్పుడు నీళ్ళు ఉంది కదా, ఒక గంట చల్లారినాల, చల్లారితే గట్టిగా అయిపోయింది. ఎక్కువైంది. నువ్వేం తినవు, నాకు చపాతి చపాతి సాంబార్లో తిను మరి. తర్వాత తింటాను. సరేనండి, నేను చేసిన సాంబార్ చూడండి. పాపం అప్పటి నుండి చూసి చూసి అలసిపోయినలే మమ్మీ. పర్వాలేదు, లాస్ట్ మేము ఒకసారి చూపిస్తాను. నేను చేసిన సాంబారు మీకు నచ్చుద్ది, నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరేనా? సరే, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్.